నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గర్భిణీలకు బాలింతలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషక కిట్లు పంపిణీ. జిల్లా కలెక్టర్ మాధవీలత అంగన్వాడీ కేంద్రాలలో హాజరు 100% ఉండాలని అవగాహన కార్యక్రమం. రాజమండ్రిలో గోదావరి బాలోత్సవానికి భారీ ఏర్పాట్లు. ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు. పలు చోట్ల ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన భక్తులు. ప్రారంభమైన తూర్పుగోదావరి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన. విశేషంగా ఆకర్షిస్తున్న 57 పాఠశాలల నుంచి ఎంపిక చేసిన ప్రదర్శనలు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల హాజరు శాతం 100% అయ్యేలా పిల్లల తల్లిదండ్రులతో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. రాజమండ్రి స్థానిక అన్నపూర్ణంపేటలోని 6వ నంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతోందని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు సమ్మె కారణంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కోసం మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఆ మేరకు కేంద్రాలకు సంబంధించిన చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలు 100% హాజరయ్యేలా చూడాలని కోరారు. 50% వరకు హాజరవుతున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ప్రతి కేంద్రంలో పిల్లలకు పాలు, గుడ్లు అందజేస్తున్నామని, ఆయా కేంద్రాలకు సమీపంలో ఉన్న పాఠశాల నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం ప్రతి కేంద్రానికి 3 వాలంటీర్లను అందుబాటులో ఉంచామని, వారిలో 2 మహిళలు, 1 పురుషుడు ఉంటారని వివరాలు తెలిపారు. సమీపంలోని స్కూల్ ద్వారా పిల్లలకు రేమ్స్ నేర్పిస్తున్నట్లు తెలిపారు. కావున తల్లిదండ్రులు వారి పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీల, బాలింతల యొక్క ఆరోగ్య పరిస్థితిపై కలెక్టర్ మాధవీలత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నో నెల ఎక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవడం జరుగుతోంది, డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడటం తదితర అంశాలపై వారిని ప్రశ్నించడం జరిగింది. ఈ కేంద్రం పరిధిలో 2 అంగన్వాడీ కేంద్రాలకు చెందిన 24 మంది పిల్లలు ఉన్నారని, రోజు 12 మంది పిల్లలు హాజరవుతున్నట్లు, అలాగే గర్భిణులు, బాలింతలు 17 మంది ఉన్నట్లు తెలిపారు. వారికి కలెక్టర్ చేతుల మీదుగా వైఎస్ఆర్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా డాడీ ఫింగర్ పాట పాడిన పిల్లలను అభినందించిన కలెక్టర్ వారికి చాక్లెట్లు పంచి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఐసిడిఎస్ పీడీ కె విజయకుమారి, సిడిపిఓ సిహెచ్ బి నరసింహ, సూపర్వైజర్ జి అచ్చియమ్మ, వాలంటీర్లు పాల్గొన్నారు. గోదావరి బాలోత్సవం 2వ పిల్లల పండుగ జనవరి 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలోని ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్నారు. గోదావరి బాలోత్సవం 2వ పిల్లల పండుగ ఆహ్వాన సంఘ బ్రోచర్ ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభకు సీనియర్ పాత్రికేయులు కృష్ణకుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా తిరుమల విద్యా సంస్థల అధినేత, గోదావరి బాలోత్సవ అధ్యక్షులు నున్న తిరుమలరావు ఇచ్చేశారు. తిరుమలరావు మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి బాలోత్సవాలు దోహద చేస్తాయని అన్నారు. మనం పార్టిసిపేట్ చేసి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో అది ఆ మెమరీస్ మనం తీసుకెళ్ళినట్లయితే, పిల్లలు తీసుకెళ్ళినట్లయితే అది చాలా పిల్లలు ఒక ఉత్సాహాన్ని అందించి మనకి మంచి సిటిజన్స్ కి పిల్లలంతా కూడా తయారవడానికి అవకాశం ఉంటుంది. సో చక్కని కార్యక్రమం. డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ బాలోత్సవాలను ప్రోత్సహించాలని, తన వంతు సహకారం అందిస్తున్నానని వాగ్దానం చేశారు. తప్పనిసరిగా ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా నిర్వాహకులందరినీ కూడా వెనకాల మేము ఉంటాం. తప్పనిసరిగా జయప్రదం చేయవలసిందిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ రాజమహేంద్రంలో జరిగిన గత బాలోత్సవం చాలా బాగా జరిగిందని, ఈ సంవత్సరం కూడా బాగా చేయాలని, దానికి తన సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమాన్ని ఎంత చక్కగా నిర్వర్తిస్తూ బాలల దినోత్సవం 100కి అబోవ్ 100% కాదండి, 1000% లాస్ట్ టైం సక్సెస్ అయింది. అది ఏ ఒక్కడి వల్ల కాదు. లాస్ట్ టైం ఎవరైతే సక్సెస్ చేశారో
వాళ్ళందరూ కూడా మనం సెల్యూట్ చేయాలి. కారణం ఏంటంటే చాలా కష్టమండి. పిల్లల గురించి చెప్పారు, లేకపోతే ఆ వాలంటీర్స్ గురించి చెప్పారు, కానీ అన్ని ఈవెంట్స్, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, అవి కల్చరల్ ఈవెంట్స్, స్పోర్ట్స్, గేమ్స్, లేకపోతే జీకే, ఇలా నాలెడ్జ్ మీద, ఇటువంటి అన్నిటి మీద, ఫోక్ డ్యాన్స్ మీద విపరీతమైనటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాటికి షెడ్యూల్ మెయింటైన్ చేసి మళ్ళీ అందులోంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్యాదర్ చేసి పిల్లలందరూ ఒక క్రమశిక్షణలో తీసుకురావడం, మళ్ళీ వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఒక కష్టంతో కూడు. అంటే ఒక పర్టికులర్ ప్లానింగ్ లేకపోతే మాత్రం అవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అటువంటిది స్టేట్లోనే ఫస్ట్ టైం స్టార్ట్ చేసి సక్సెస్ చేసినందుకు వారికి స్వర్ణాంధ్ర గుబ్బల రాంబాబు, మాటూరు సిద్ధార్థ, జి భాస్కర్, గోదావరి బాలోత్సవ నిర్వాహకులు పిఎస్ఎన్ రాజు, పి తులసి, జె రూపస్, డాక్టర్ చైతన్య, శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, టీచర్స్, రిటైర్డ్ ఉద్యోగులు, బాలోత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు. గోదావరి బాలోత్సవ గౌరవ అధ్యక్షులు, ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ మృతికి సంతాపం తెలియజేశారు. రేపు భవిష్యత్తులో కూడా ఈ అంశాలని మరింత పెంచి బాలోత్సవాల్ని మరింత పరిపుష్టంగా నిర్వహించే దానికోసం కృషి చేస్తామని చెప్పేసి, అట్లాగే సంవత్సరం అంతా కూడా ఏదో ఒక యాక్టివిటీ బాలోత్సవం పేరుతో నడిపేదానికి కూడా కృషి చేస్తామని చెప్పేసి, ఆ నిర్వహణకి నగరంలో ఉన్న పెద్దలు, ప్రముఖులు అందరి సహకారము కూడా, మేము ఒక్కళంగా చేయలేము, అందరి సహకారం ఉంటేనే దీన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆ రకమైన సహకారం మొదటి బాలోత్సవంలోని ఇచ్చారు. రెండో బాలోత్సవంలోని భవిష్యత్తులో మేము చేసే అన్ని రకాల కార్యక్రమాల్లో కూడా మీ సహాయ సహకారాలు, అట్లాగే సలహాలు, ఏ రకమైన యాక్టివిటీస్ తీసుకుంటే బాగుంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంటుంది, వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మనం కార్యక్రమాలను రూపొందించుకుంటే బాగుంటుంది. ఆ రకమైన సలహాలు, సహకారము, సూచనలు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రకమైన సహకారం మీ అందరి నుంచి మేము మీ స్తంభాలను వాడుకుంటున్నాము, మీరు మీకు డబ్బులు కట్టాలి అని వెళ్ళి డబ్బులు కట్టిన వాళ్ళు వీళ్ళు ఎలక్ట్రికల్ పోల్స్. అలా దేశంలో ఎక్కడ జరగలేదు. ఇది ఒకటే కాదు, ఇంకోటి కూడా జరిగింది. ఇంకోటి ఏంటంటే వ్యాపారాలు ఎలా ఉండాలి, ఇప్పుడు ఇందాక వారు చెప్పినప్పుడు చెప్తున్నాను ఆ విషయం గురించి చెప్తుంటే, ఎందుకు అంత సక్సెస్ అయ్యింది, అంత పేరు ఎందుకంటే డబ్బులు సంపాదించడం సక్సెస్ కాదు నా దృష్టిలో. సక్సెస్ అంటే ఇప్పుడు తిరుమలతో డబ్బులు సంపాదించడం కాదు, ఎలా ఖర్చు పెట్టాలో తెలిసిన మనిషి తిరుమలరావు గారు. తప్పనిసరిగా దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి మరి టీచర్స్, లాస్ట్ ఇయర్ నేను చూశాను, వాలంటీర్నెస్ అనేది టీచర్స్ని చూసే నేర్చుకోవాలి. కృష్ణకుమార్ గారు చెప్పారు, ఆ చిన్నపిల్లలను ఆర్గనైజ్ చేయడం అనేది చాలా పెద్ద తలపోటు కింద అనిపిస్తుంది. ఎందుకంటే ఒకడు అడ్డుపోతున్నాడు, ఒకటి ఇటుపోతున్నాడు. టీచర్స్ అందరూ కూడా మరి చాలా ఆర్గనైజ్డ్గా చేశారు. ఐ కంగ్రాచులేట్ యూటీఎఫ్ నాయకత్వం శ్రద్ధ తీసుకుని చాలా చక్కగా చేశారనేది నేను. ముఖ్యమంత్రి జగన్ పాలనలో అన్ని కష్టాలు పడుతున్న ప్రజలకు ఏ అభివృద్ధికి నోచుకోకుండా మోడుబారిన రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు సంక్షేమం, రాష్ట్రానికి అభివృద్ధి వంటి చిగురుటాకులు వస్తాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యోగళం పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలుపల్లిలో జరుగుతున్న విజయోత్సవ సభకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి కార్లు, టెంపోల్లో నాయకులు, కార్యకర్తలు వేలాదిగా బయలుదేరి వెళ్లారు. ఆ వాహనాలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసి నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు తదితరులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందన్నారు. యోగళం పాదయాత్ర ఓ పాశుపత అస్త్రం వంటిదన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ నాయకులు, నగర కమిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ కమిటీల సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి మరలా మంచి రోజులు రాబోతున్నాయనే భావం ప్రతి ఒక్కరిలోనూ బలపడుతుంది. ఖచ్చితంగా అందరి యొక్క దృష్టితో పవన్ కళ్యాణ్ గారి జనసేన దృష్టితో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఈ రాష్ట్రం మరలా మరి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచేలాగా ఈరోజు సభ జరుగుతుంది. ఏదైతే ప్రజలు ఈ 4.5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారో, రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మళ్ళీ ప్రజల సంక్షేమ దిశగా మరి రెండు పార్టీలు ముందుకెళ్తాయని
ఇవాళ విజయనగరం చేరుకొని 3,312 రోజులు ఇక యువగలం పూర్తి చేసుకొని భారీ బహిరంగ సభకు ఈ పార్టీకి సంబంధించి యువకులు అత్యధికంగా యువకులు ఎక్కువగా పాల్గొనడం జరిగింది. రాజమండ్రి నుంచి కూడా దాదాపు 990 మంది ట్రైన్ల ద్వారా బస్సుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించడం జరుగుతుందని జిల్లా విద్యా అధికారి ఎస్ అబ్రహాం పేర్కొన్నారు. వారిలో ఉన్న ప్రతిభ ఎంతో ఆకట్టుకుంటుందని ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక ఆల్కెట్ గార్డెన్స్లోని సత్యసాయి గురుకుల పాఠశాలలో జిల్లా విద్య వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన తొలి రోజు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి ఎస్ అబ్రహాం మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న సృజనాత్మకత, ఆలోచనలను ఇటువంటి వేడుకలు ప్రోత్సాహం ఇవ్వడానికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు ఈ ప్రదర్శనను సందర్శిస్తారని, వారిలో నూతన ఉత్సాహాన్ని నింపి నూతన ఆవిష్కరణలకు ఎంతో దోహదం చేస్తాయని, తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 14 వరకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 500 పైగా స్కూల్స్ ఇందులో పాల్గొనడం జరిగిందన్నారు. మండల స్థాయిలో డిసెంబర్ 15, 16 తేదీల్లో 57 ప్రాజెక్టులు జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 20, 21 తేదీల్లో అందరూ వచ్చి ఈ ప్రదర్శన తిలకించే ఏర్పాటు చేశామని వివరాలు తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన ప్రాజెక్ట్స్ వైఎస్ఆర్ కడప జిల్లాలో డిసెంబర్ 28న జరిగే వైజ్ఞానిక ప్రదర్శన కోసం పంపుతామని పేర్కొన్నారు. రంగంపేట జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న టి ప్రసన్న ఈ భానులు బయోమెట్రిక్ ఓటింగ్ యంత్రాంగానికి రూపకల్పన చేశారు. ఈ పరికరంలో ఓటర్ యొక్క వివరాలు బయోమెట్రిక్ విధానంలో అనుసంధానం చేయడం ద్వారా ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా చూడటం సాధ్యమవుతుందన్నారు. ఈ పరికరం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రసన్నబాబు వివరించారు. కడియం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థినులు జి విజయలక్ష్మి, ఏ కీర్తులు గ్రామ సచివాలయాల ద్వారా ఇంటింటికి సరఫరా చేస్తున్న డస్ట్బిన్స్కి సెన్సర్తో కూడిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఏర్పాటు చేసి వాటిని సచివాలయంలో ఉన్న ప్రధాన యూనిట్కి అనుసంధానం చేయడం జరుగుతోంది. ఎప్పుడైతే డస్ట్బిన్ నిండుతుందో సచివాలయానికి అనుసంధానం చేసిన యూనిట్ ద్వారా హెచ్చరిక వస్తుందని వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఈబిఎన్ నారాయణ, అర్బన్ రేంజ్ డిఐ బి దిలీప్ కుమార్, రూరల్ ఎంఈఓ దుర్గా తులసీదాస్, జిల్లా సైన్స్ అధికారి జీవీఎన్ఎస్ నెహ్రూ, గురుకులం కరస్పాండెంట్ శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ జి గురువయ్య, కమిటీ సభ్యులు కోలా సత్యనారాయణ, మంగిన్ రామారావు, ఎస్ఎల్వి రమేష్, రమణారావు, గణపతి, రామానుజం, హరికృష్ణ, జాన్సన్, కె రాజు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఈరోజు సైన్స్ టీచర్సు, హెడ్ మాస్టర్సు, మండల విద్యాశాఖాధికారులు, అట్లాగే డివిజనల్ విద్యాశాఖాధికారులు అందరి సహకారంతో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని ఈ 2 రోజులు కండక్ట్ చేస్తాం. అలాగే అందరికీ ఓపెన్ టు ఆల్ పేరెంట్స్ కానీ 19 మండలాల్లో చదువుతున్న ఏ స్కూల్ స్టూడెంట్ అయినా కూడా ఇక్కడికి వచ్చి తిలకించవచ్చు. అలాగే ప్రజలు కూడా వచ్చి ఈ పిల్లలు చేసినటువంటి ప్రాజెక్ట్స్ని వాళ్ళు గమనించవచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. ఇవాళ రేపు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. మరి అందరూ కూడా పాల్గొని దీన్ని పర్యవేక్షించి పిల్లలు కూడా దీన్ని అవేర్నెస్ చేసుకుని తెలుసుకోవాలని సందర్భంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన విద్యాధికారులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే టీచర్స్ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. చాలా అద్భుతంగా జరుగుతున్నందుకు ఇది 2వసారి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ జరగడం అన్నది. అలాగే లాస్ట్ ఇయర్ కౌన్సిల్ అన్న కార్యక్రమం కూడా మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి జిల్లా విద్యా విభాగానికి అలాగే రాష్ట్ర విద్యా విభాగానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాయిరామ్. స్థానికులకే పార్లమెంట్ అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు జెటి రామారావు డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు జెటి రామారావు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పక్షాలు అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల కేటాయింపులో స్థానికులను పరిగణలోకి తీసుకోవాలని కోరడం జరిగింది. స్థానిక నేతలకైతే సమస్యలు తెలుస్తాయని, పరిష్కార మార్గాలు కూడా సిద్ధంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి పనికిరాని అభ్యర్థులను తీసుకువచ్చి కొత్త చోట్ల టికెట్లు కేటాయించడం సమంజసంగా లేదన్నారు. స్థానికులకు సీట్లు కేటాయిస్తే భారీ మెజార్టీతో చట్టసభలకు పంపిస్తామన్నారు. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఎలా ఉందయ్యా రాజమండ్రి అంటే ఏమి అభివృద్ధిలో నాకు తెలిసి ఒక ఇండస్ట్రియల్ పరంగా, పారిశ్రామిక పరంగా, కనీసం పేపర్ మిల్లో ఏం చేశాడంటే ఉన్న ఆ శాఖ కూడా, కడియం శాఖ కూడా దానికి స్టాఫ్ తగ్గించుకునే పరిస్థితి చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో మరి ఇంతకాలం కూడా మా వాళ్ళు, మా నాయకుల చేత, వీళ్ళందరి చేత ఆశ పెట్టి మిమ్మల్ని సీట్లు ఇస్తాము, మీకు నాయకులను చేస్తామని చెప్పి రాజకీయ పార్టీలన్నీ కూడా వాడుకొని, తిప్పుకొని, వాళ్ళ వెంబట జెండాలు మోపించుకొని, తీరా ఎన్నికల సమయం వచ్చేటప్పటికి, ఎన్నికల సందర్భం వచ్చేటప్పటికి, ఎన్నికల క్షేత్రం వచ్చేటప్పటికి ఈ నెల 21వ తేదీ రాజమండ్రి మార్గాని ఎస్టేట్లో దివ్యాంగులకు ఉపకరణాలు మంజూరు గుర్తింపు శిబిరం నిర్వహిస్తున్నామని 22వ తేదీ అనపర్తి, 23వ తేదీన గోపాలపురం నియోజకవర్గాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు ముచ్చాల పోసుకుమార్, దివ్యాంగుల సంఘం నాయకులు సబ్బెళ్ల విజయ్ దుర్గారెడ్డి, నాగులాపల్లి లక్ష్మణరావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21వ తేదీన బిఎల్పురం మార్గాని ఎస్టేట్లో దివ్యాంగులకు ఉపకరణాలు అందించేందుకు గుర్తింపు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని అన్నారు. చేతి కర్రలు, వీల్చైర్స్, వినికిడి యంత్రాలు, అవసరమైన వారికి ఇతర పరికరాలు ఏం కావాలో గుర్తించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరాలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో దివ్యాంగుల విభాగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపకరణాలు, ట్రైసైకిళ్ళు, బ్యాటరీ స్కూటర్లు, చెవిటి మిషన్లు, చేతి కర్రలు, ఇతర ప్రయోజనాలు దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా మార్గాని భరతరావు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం నాడు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క దివ్యాంగులకి కూడా ఏదో విధంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి అనిల్ కో సంస్థ వారి సహకారంతో ఈ క్యాంపును దివ్యాంగులందరూ కూడా వినియోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా వారికి కావాల్సినటువంటి ఉపకరణాన్ని పొందాలని మన భరతరావు గారి కోరిక. అందుకని అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ ద్వారా మీ అందరికీ తెలియజేయడానికి మేమందరం. కార్తీక మాస నిత్యాన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు, సేవకులకు, బంధుమిత్రులకు రాయుడుపాకల తిరుమల క్షేత్రం నిర్వాహకులు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. రాయుడుపాకల గ్రామం, చాగల్నాడు తిరుమల క్షేత్రం, లక్ష్మీ పద్మావతి, గోదాండాల్ సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ వ్యవస్థాపకులు బుద్దాల సూర్యనారాయణ, సత్యవతి దంపతుల కుమారులు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు బుద్దాల అమ్మిరాజు, సూర్యదేవి కుమారి దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాసం నిత్య సమారాధన వైభవంగా నిర్వహించిన సందర్భంగా నిత్య అన్న సమారాధనలో తమ వంతు సహాయ సహకారాలు అందించిన దాతలకు, సేవకులకు, బంధుమిత్రులకు తమ ఇంటి వద్ద ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. రాజమండ్రి దేవీ చౌక్ శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయంలో కాలభైరవ స్వామికి అభిషేకం చేశారు. స్థానిక దేవీ చౌక్ ఉమా బసవలింగేశ్వర స్వామివారి ఆలయంలో కాలభైరవ జయంతి సందర్భంగా విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఇత్తడి తొడుగును అలంకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉమా బసవలింగేశ్వర స్వామివారి ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి కోటిలింగాల ఘాట్ పందిరి మహదేవుడు సత్రంలో పందిరి మహదేవుడు వర్ధంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దాతృత్వానికి ఆధ్యాత్మికతకు మారుపేరైన దక్షిణ కాశీగా భాసిల్లుతున్న చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో పందిరి మహాదేవుడు పుట్టిన గడ్డ కావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలని వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ కోడూరు శ్రీనివాస్ చెప్పారు. స్థానిక ఉమా కోట్లింగేశ్వర స్వామివారి దేవస్థానం పక్కనే ఉన్న పందిరి మహాదేవుడి సత్రంలో పందిరి మహాదేవుడు 132వ వర్ధంతిని పురస్కరించుకుని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ దాతల లక్ష్యానికి పరిరక్షలుగా ఉన్న దేవాదాయ శాఖ అధికారులకు ప్రజలంతా సహకరించాలని కోరారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పల్లన్రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం జరిగింది. వైఎస్ఆర్సీపీ అడపా శ్రీహరి, రాష్ట్ర తెలుగుల గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకీస భవాని ప్రియ, ఉమా కోట్లింగేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరిగిల బాబు, రేగుళ్ల బాలశ్రీధర్, ఈవో శ్రీనివాసరావు, తాగరన్ సురేష్, మాసీ కార్పొరేటర్ దుర్గార్ శ్రీనివాస్, ఉప్పడి కన్నారావు, కనకదుర్గ, ఉమామహేశ్వరరావు, ఎలమెంటల్ నాగరాజు, పిఎంకే సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ఈ స్థలం ఎంత పవిత్రమైనదో సో మీరు కూడా మీరందరూ కూడా మీరు తగిన సహాయ సహకారాలు అందించి ఈ కార్యనిర్వహణాధికారులందరికీ కూడా తోడ్పడితే ఈ కార్యక్రమం ఏదైతే ఆశయం ఉందో భద్రమహదేవుడి గారి ఆశయం ఇంకా కొనసాగుతుందని చెప్పి అందరినీ కోరి ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సర్వే ఈ ఫెసిలిటీస్ కల్పించినటువంటి పూర్వం 19 గారి నుంచి కూడా చక్కగా నిర్వహిస్తున్నటువంటి దేవాలయ శాఖ కూడా మరోసారి అభినందిస్తూ ఈ అవకాశం ఈనాడు ఈ నగరం చేసుకునే ఈ పుణ్యం అలాగే మాలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైన ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నందుకు సంస్థను కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా మంది యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ గోదావరి కొట్టిన కోట్లింగేశ్వర స్వామి దేవస్థానం పక్కన పిండ ప్రదానం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తారన్నమాట. కాశీలో తర్వాత దక్షిణ కాశీగా పేరుగాంచింది కాబట్టి మనది ఇక్కడ పిండ ప్రదానం చేసుకోవడానికి దేశం నలుమూల నుండి వస్తుంటారు. వారందరికీ కూడా చాలా నామమాత్రంతో వసతి కల్పించాలనే సదుద్దేశంతో పైన రూపులు కట్టి వారందరికీ కూడా నామమాత్రం రుసుతో రాజమండ్రి ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కమిషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 16న అనంతపురంలో వివిధ పురస్కారాలు అందించారు. విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలోని విద్యార్థులకు, అధ్యాపకులకు, వివిధ శాఖలకు కలిపి 19 అవార్డులు అందుకున్నారు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాలకు వచ్చిన అవార్డుల పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ కళాశాల కీర్తికి వన్నె తెచ్చిన అవార్డులను ప్రదర్శనగా ఉంచి ఈ విజయానికి కారణమైన కళాశాల అధిపతి డాక్టర్ కె రామచంద్రరావు, పూర్వ కళాశాల అధిపతి, కళాశాల ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ చప్పిడి కృష్ణకి ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ముళ్ల మాధవ్ మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో ప్రపంచ స్థాయి విద్యను అందిస్తున్న ప్రభుత్వ కళాశాలలకు దక్కిన గౌరవమే ఈ అవార్డులన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ అకాడమిక్ సెల్ కోఆర్డినేటర్ రాఘవేంద్ర, ప్రస్తుత కోఆర్డినేటర్ సంజీవ్, ఎన్ఆర్పిసి కోఆర్డినేటర్ సంజీవ్, కళాశాల ఉపాధ్యక్షులు శ్రీశైల శాస్త్రి, సునీల్ కుమార్, పూర్వ విద్యార్థుల సంఘం ఉపాధ్యక్షులు ఎస్ భాస్కర్, కార్యదర్శి సుధాకర్, కోశాధికారి విజయలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు సత్యశివకుమార్, రేవతి, వై విజయలక్ష్మి, జి శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ప్రిన్సిపాల్గా వ్యవహరించిన చప్పిడి కృష్ణ గారు, ప్రస్తుత ప్రిన్సిపాల్ గారు రామచంద్ర గారు, మరి అలాగే గౌతమ్ గారు, మరి సునీల్ గారు, అలాగే వైస్ ప్రిన్సిపాల్ శాస్త్రి గారు, అన్నపూర్ణ మేడం గారు, వీళ్ళందరూ కూడా గతంలో ఎంతో కృషి చేశారు. మన రామచంద్ర గారు యంగ్ అండ్ డైనమిక్ ప్రిన్సిపాల్ గారు ఉంటుండగా అవార్డు రావడం మాకు చాలా సంతోషం. మా ఆల్యూమిని అసోసియేషన్ చాలా గర్వపడుతూ ఈ రోజున ఆయన చాలా
పని ఒత్తిడి ఉన్నా సరే ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆర్జేడీ గారు కూడా ఈ కార్యక్రమానికి మాకు చాలా సపోర్ట్ ఉంటుంది. కళాశాలలో వాళ్ళు ఏ కార్యక్రమంలో అయినా ఒక ముఖ్య పాత్ర పోషించి దాన్ని విజయవంతం చేయడానికి సెలబ్రేట్ చేస్తున్నారు. ఏదైనా ఒక అవార్డు కానీ రివార్డ్ కానీ ఏదొచ్చినా ఈ కళాశాలకు ఈ స్టేక్ హోల్డర్స్గా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అలాగే పూర్వ విద్యార్థులు కానీ అందరికీ ఆనందదాయకమే. సో వారు ఇందులో స్టూడెంట్స్కి 6 అవార్డులు, ఫ్యాకల్టీకి 3 అవార్డులు, ఇన్స్టిట్యూట్స్కి 18 అవార్డులు ఉన్నాయి. ఈ అన్నిట్లోనూ ఎవరికి ఎక్కువ ఉంటే వారికి కమిషనర్ షీల్డ్ అని చెప్పి ఒక షీల్డ్ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేశారు. దాంట్లో భాగంగా మనం పోటీ చేస్తే మన జోన్ 1 and 2, 3, 4 4 జోన్లలో కూడా మనమే టాప్లో ఉన్నాం. ఎక్కువ మంది పిల్లలు మన దగ్గర అవార్డు తీసుకున్నారు, ఎక్కువ మంది ఫ్యాకల్టీ మన దగ్గర అవార్డు తీసుకున్నారు. ఇన్స్టిట్యూట్స్కి పెట్టిన అవార్డ్స్లో కూడా మనమే ముందున్నాం. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గారిని, అలాగే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ని, స్టూడెంట్స్ని. కీర్తిశేషులు ముసిని బాబురావు 5వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం బాబు స్టూడియో వద్ద ముసిని బాబురావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ ముసిని బాబురావు విగ్రహం వద్ద వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ విశ్వనాథ్ ధర్మ ప్రచార సేవా సంస్థ అధ్యక్షులు ముసిని విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి ముసిని బాబురావు రంగస్థల నటుడిగా విభిన్న పాత్రలు పోషించి మెప్పించారని గుర్తు చేసుకున్నారు. రంగూన్ రౌడీ నాటకంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని చెప్పారు. నాటక ప్రదర్శన ద్వారా వచ్చిన పారితోషికాన్ని ఆయన జీవగాన సంఘం అభివృద్ధికి ఉదారంగా ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ముసిని విశ్వేశ్వరరావు 10 మంది పేద కుటుంబాలకు 4 రోజులకు సరిపడా కిరాణా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి ముసిని బాబురావు కుటుంబ వ్యవస్థకు ఆచారాలకు ఎంతో విలువ ఇచ్చేవారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర సిట్టిబల్జీ గౌడ సంఘం అధ్యక్షులు రెడ్డిరాజు, కోశాధికారి గెద్దాడ హరిబాబు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డిమణి, ముసిని బాబులు, ఆంధ్రకేసరి యోజన సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరాం నాయుడు, ఇన్స్పేట కోఆపరేటివ్ బ్యాంక్ ఉపాధ్యక్షులు గేడి అన్నపూర్ణారాజు, గద్దే భగవాన్, వినియోగదారుల కోర్టు జడ్జ్ రాయుడు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని కంపల్సరీ పిలిచే కూడా తోటలో కానీ భోజనాలు పెట్టినా, ఒక వస్త్రాలు ఇచ్చినా, మరి అలాగే అదేవిధంగా జీవకాయన సంఘంలో కూడా ఆయన ఎప్పుడు కూడా పేదవాళ్ళు, నేను గొప్పవాడైనా లైను ఎప్పుడు ఆ గర్వం లేని వ్యక్తి అయినా అటువంటి వ్యక్తి మరి దగ్గర 90 సంవత్సరాలు బతికి ఈవేళ మరి వాళ్ళ బిడ్డలో కూడా ఆయన జ్ఞాపకార్థంగా పేదవాళ్ళకి ఏదో చేయాలి. ఆయన ఫోటోగ్రఫీ నేర్పించిన గురువులను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేవారు. మా నాన్నగారు ముసిని బాబురావు గారు చూసి నేర్చుకోవాల్సిన విలువైన విషయాలు కొన్ని ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏ విధంగా సరిదిద్దాలి అన్న దానిని ఆయన ఒక గొప్ప ఉదాహరణ. సాంప్రదాయాలలో కూడిన కుటుంబం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట సమ్మె దీక్షను చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని 19 మండలాల నుంచి సుమారు 300 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సిటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్జే త్రినాథ్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మణరావు, యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు పి జైకర్, ఏ హరీఫ్, జిల్లా ఉద్యమ నాయకులు డివి కృష్ణరాజు, ఎం రఘునాథ్, స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులు గుబ్బల రాంబాబు, ఎల్ఐసి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సతీష్, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ధరణిబాబు, కె శ్రీనివాస్ తదితరుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొని సమ్మె శిబిరానికి తమ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు ఎమ్మెల్సీ స్వర్గీయ షేక్ షాబ్జీ అకాల మరణానికి చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. అంటే సీఎం అనేటటువంటి సీఎం అంటున్నాం కానీ మనం ఆయన నిజంగా మన పాలిట ఎముడే.
ఏదేమైనా సరే మనందరం కూడా ఐకమత్యంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్క కోరికను మనం సాధించుకుంటాం. ఖచ్చితంగా మీ అందరి కోరికలు తీరాలని చెప్పేసి ఎస్టీ సంఘ పక్షాన మరీ కోరుకుంటున్నాం. రాజమండ్రిలో పవిత్ర గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టు శేషమట్టిపై వేంచేసి ఉన్న స్వయంభూ నాగబాబు నాగమ్మ దేవతల ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆలయం నుండి నాగాభరణాలు, పల్లకి ఊరేగింపు ఆలయ ధర్మకర్తలు కాకరపర్తి సత్యనారాయణ, కల్పనాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గర్భిణీలకు బాలింతలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషక కిట్లు పంపిణీ. జిల్లా కలెక్టర్ మాధవీలత అంగన్వాడీ కేంద్రాలలో హాజరు 100% ఉండాలని అవగాహన కార్యక్రమం. రాజమండ్రిలో గోదావరి బాలోత్సవానికి భారీ ఏర్పాట్లు. ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు. పలు చోట్ల ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన భక్తులు. ప్రారంభమైన తూర్పుగోదావరి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విశేషంగా ఆకర్షిస్తున్న 57 పాఠశాలల నుంచి ఎంపిక చేసిన ప్రదర్శనలు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.